హాయ్ అండి, గ్రీన్ హనీ హోమ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్యాబేజీ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి అరకిలో క్యాబేజీ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోండి. 2 టమాటాలు కట్ చేసినవి, 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసింది, పచ్చిమిరపకాయలు, 2 లవంగాలు, 1 చెక్క, ధనియాలు దోరగా వేయించుకున్నది, అల్లము, చిన్నులపాయలు, కొబ్బరి, మసాలాకి కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఇవన్నీ వేయించుకుందాం కొంచెం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఈ క్యాబేజీని వేసుకుందాం. చిన్న అల్లం ముక్క ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నది. ఇది వేయటం వల్ల ఉడికేటప్పుడు క్యాబేజీ స్మెల్ రాకుండా ఉండిద్ది. కొంచెం ఇప్పుడు నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. దీన్ని సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుందాం. ముందే వేస్తే ఉడకదు బాగా. మనం పోసిన వాటర్ అంతా అయిపోయిందండి. సిమ్లో పెట్టుకొనే ఉడికించుకోండి కూర. హైలో పెడితే మొత్తం బాగా ఉడకదు, నీరంతా ముందే అయిపోయిద్ది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, సరిపడినంత కారం, ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అల్లం, చిన్నులపాయ, కొబ్బరి వేసిన పేస్టు మొత్తం బాగా కలిపి ఇంకొక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గిన దాకా మూత పెట్టి ఉడికించుకుందాం. టమాటాలు మగ్గిపోయినాయి. ఈ కూరను సిమ్లో పెట్టి నిదానంగా ఇలా ఉడికించుకుంటేనే బాగుండిద్దండి టేస్ట్. లేకపోతే ముక్కలు బాగా ఉడక్క క్యాబేజీ కసకసలాడిద్ది. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీన్ని వేయించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు వేయించుకున్నాక ఈ నీరంతా అయిపోయిందండి. ఇప్పుడు ఇలా చెక్క, లవంగాలు, ధనియాలు వేయించిన పొడి వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాం. రెడీ అయిందండి క్యాబేజీ మసాలా కర్రీ. ఎలా ఉందో మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.